కారపు వంకాయ తయారు చేసుకుంటున్నాను. కాసేపు అండి ఉప్పు వేసి నీళ్ళలో వేసుకుందాం వంకాయల్ని. తర్వాత ఇంతవరకు కట్ చేసుకోవాలండి, 4 వైపులా చూపిస్తాను. ఇట్లా కట్ చేసుకొని మధ్యలో ఉప్పు పెట్టుకోవాలండి. ఇట్లా కొంచెం చూసారు కదా, ఉప్పు కనిపిస్తుంది కదా, ఉప్పు పెట్టుకోవాలి, అన్నిటికీ పెట్టుకోవాలి. ఇట్లా లోపల పురుగులు ఉన్నాయేమో ఇట్లా చీల్చేసి మనం చూసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకున్న, నూనె వేడైంది. ఇప్పుడు వంకాయలు పెట్టేసుకుందాము. వంకాయలు మగ్గాయండి. దీంట్లోకి వేసుకోవడానికి కారం రెడీ చేసుకుందాము. కారం, చిన్నులపాయలు, జీలకర్ర మిక్సీకి వేసుకుందాము. వంకాయల్లో ఉప్పు పెట్టామండి, కారంలో కూడా ఉప్పు ఉంది. తగ్గితే చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మెత్తటి ఉప్పు. కారపు వంకాయ రెడీ అయిపోయిందండి. ఏమి వేయనవసరం లేదండి. మనము జీలకర్ర, చిన్నులపాయి, కారము, కరివేపాకు అందుబాటులో ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కారం, జీలకర్ర, చిన్నులపాయలు, వంకాయలు ఉంటే సరిపోతుంది, తగినంత ఉప్పు. చాలా రుచిగా చాలా బాగుంటుందండి. వంకాయలు కట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మనం దించే ముందు కారం మిక్సీకి వేసుకొని మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న కారాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి కూరలు. చిన్నులపాయ కారం కూడా దంచుకొని పక్కన పెట్టుకుంటారు. అట్లా కాకుండా మనం ఇట్లానండి, ఇట్లా చేసుకుంటే కూరలు కొంచెం టేస్ట్ బాగుంటాయండి. రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. అసలు సిసలైన కారపు వంకాయ అంటే ఇదేనండి. కలుపుతో ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కూరలు చేసుకోవడం చాలా తేలిక, ఏమీ అయిన అవసరం లేదండి. మన వంటగదిలో మనకు పూర్వకాలం నుంచి ఉన్న దినుసులతోనే కమ్మగా రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు.